ఆగస్టు 17న నాగపంచమి. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఇలా పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. పంచమి ఎప్పుడు? ఆదివారమా, సోమవారమా? శ్రావణ శుద్ధ పంచమి తిథి ఆగస్టు 16 ఆదివారం సాయంత్రం 4:52 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఆగస్టు 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయం వేళ ఏ తిథి ప్రకారం సోమవారం ఆగస్టు 17న నాగపంచమి పండుగ జరుపుకోవాలి. శ్రావణ మాసంలో వచ్చే తొలి పండుగ నాగపంచమి. ఈ ఏడాది శ్రావణ శుక్ల పంచమి ఆగస్టు 17వ తేదీ వచ్చింది. ఆ రోజు శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని భక్తులు పూజిస్తారు. తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించాలి. ఆ రోజు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఒంటిపూట భోజనం చేయాలి. రాత్రికి చాపపై నిద్రించాలి. అలా కుదరకపోతే శివాలయాల్లో రావి చెట్టు కింద జంట నాగుల విగ్రహాలుంటాయి. ఆ విగ్రహాలకు మంచినీటితో అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఆవు పాలతో విగ్రహాలు మొత్తం తడిసే విధంగా ఆవు పాలు పోస్తూ అభిషేకం చేయాలి. అనంతరం స్వామివారిని పసుపు కుంకుమలతో పాటు ఎర్రని పూలతో పూజించాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. స్వామివారికి నైవేద్యంగా చలిమిడి వడపప్పు పెట్టాలి. అగరబత్తులు వెలిగించి ధూపాన్ని సమర్పించాలి. చివరకు స్వామివారికి హారతి ఇవ్వాలి. స్వామివారికి నమస్కరించి మనసులోని కోరికలు చెప్పుకోవాలి. తర్వాత ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదవాలి. అలాగే శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించాలి. ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగ ప్రచోదయాత్. 2 మాసాల్లో నాగపంచమి. శ్రావణ మాసంతో పాటు కార్తీక మాసంలో కూడా నాగపంచమిని భక్తులు జరుపుకుంటారు. ఈ 2 మాసాల్లో శుక్లపక్ష పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు.